హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం సి లాంగ్వేజ్లో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. ఫస్ట్ మనం వేరియబుల్స్ అంటే ఏంటని చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే వేరియబుల్స్ అంటే డేటాని స్టోర్ చేయడానికి ఒక కంటైనర్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మన మెమొరీ అనుకుందాం. ఇందులో 20 అనే వాల్యూని స్టోర్ చేయాలి అని అనుకుంటున్నాం. కానీ అది డైరెక్ట్గా వెళ్ళి స్టోర్ అవుతుందా? అవ్వదు. దానికి ఒక ప్లేస్ కావాలా. ఆ ప్లేస్ కి మనం ఒక నేమ్ ఇస్తేనే కదా మళ్ళీ దాన్ని యాక్సెస్ చేయగలం. ఈ ఒక బాక్స్ ని నేమ్ ఇస్తాం, అది ఏజ్. అంటే దీన్ని వేరియబుల్ అని అంటాం. వేరియబుల్స్ రాసే విధానం కూడా ఉంటుంది. కొన్ని రూల్స్ ఉంటాయి. ఫస్ట్ రూల్, కెన్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్. నెక్స్ట్, కెనాట్ స్టార్ట్ విత్ ఎ నెంబర్. కెనాట్ హ్యావ్ స్పేసెస్ ఇన్ బిట్వీన్. ఇప్పుడు మనం వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయొచ్చో చూద్దాం. రూల్ నెంబర్ 1, కెన్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్ అని చెప్పాను కదా. సో INT ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 ఇలా డిక్లేర్ చేయొచ్చు. అంటే ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, అండర్ స్కోర్ తో స్టార్ట్ అవ్వచ్చు. అండ్ రూల్ 2, కెనాట్ స్టార్ట్ విత్ నెంబర్. అంటే INT 1 ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 ఇలా రాస్తే ఎర్రర్ ఇస్తుంది మనకి. రూల్ 3, INT AGE స్పేస్ E 30 ఇలా రాస్తే కూడా ఎర్రర్ ఇస్తుంది. ఎందుకంటే వేరియబుల్ మధ్య స్పేస్ ఉండకూడదు. అప్కమింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ టు కోడ్ విత్ అఫ్జల్.